బాబా బ్లెస్సింగ్స్తో నా పేరు ముందు డాక్టర్ అని యాడ్ అయింది. రీసెంట్గానే ఎండి డిగ్రీ పాస్ అయిపోయాను. నేను 2019లో బాబా జ్ఞానం తీసుకున్నాను తిరుపతి సెంటర్లో. 3 డేస్లో కోర్స్ కంప్లీట్ చేసేసుకున్నాను అక్క. నేను అంటే ఏదో కోర్స్ కూడా నాకు తెలిసినట్టు అన్నయ్య వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్పకముందే నేను అందుకోవడము, ఏదో నాకు జ్ఞానం అంతా తెలిసినట్టు అలా తీసేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి డైలీ మురళి క్లాస్కి వెళ్ళడము, నాకు ఏదైనా కూడా ఒకటి నచ్చితే అది కన్సిస్టెన్సీగా వెళ్ళడం అలవాటు అనమాట. ప్రతిరోజు రాయడం ఇష్టం నాకు. ఏదైనా చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా ఇష్టము. ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళడము అలా అలవాటు. అలా నాకు ప్రతిరోజు మురళి వినడము, వాళ్ళు చెప్పిన పాయింట్స్ రాసుకోవడం, ఇంటికి వచ్చి అమ్మతో డిస్కస్ చేయడము, ఇది ఎందుకు ఇలా ఉంది అంటే డౌట్స్ అడగడము, అలా నేను ఇప్పటి వరకు వచ్చాను. ఈ జ్ఞానం అయితే నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. యాజ్ ఏ డాక్టర్గా కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, పేషెంట్స్తో ఎలా మెలగాలి, ప్రతిదీ ఈ జ్ఞానంలో నేను చాలా నేర్చుకున్నాను. నాలో ఒక డిఫెక్ట్ ఉండేది, చాలా కోపం ఉండేదన్నమాట. జ్ఞానం ముందు ఎంత కోపం అంటే ఇంకా ఇంట్లో ఏదైనా కోపం వస్తే కూడా నేను వస్తువులు పగలగొట్టేసేదాన్ని. కానీ జ్ఞానంలోకి వచ్చాక అసలు ఎంత సహనము, అది చెప్పలేను అనమాట. చాలా కోపం తగ్గిపోయింది. ఇప్పుడు అసలు కోపం రావడం అనేది లేదు. అంత మార్పు వచ్చింది నాలో. నా అనుభవం అయితే బాబాతో 2-3 చెప్తాను నేను. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అప్పటికే నాకు ఇక్కడ నారాయణలో సీట్ అలాట్ అయిపోయింది. అయితే కొంచెం గ్యాప్ వచ్చిందని డాడీ ఏమంటే, కర్నూలులో జాబ్ ఉంది, నువ్వు జాయిన్ అవ్వు, అందరికీ సేవ చేయాలి, నువ్వు డాక్టర్ అయ్యావు, నువ్వు ఇంట్లో కూర్చోడానికి కాదు, ప్రాణం ఉంటుందో లేదో ఫస్ట్ అయితే నీకు పదవి ఇచ్చిందానికి నువ్వు వెళ్ళి చేయాల్సిందే అని చెప్పి డాడీ చెప్పారనమాట. అప్పటికి నాకు డౌట్ అనమాట. బాబా దగ్గర పెట్టి నేను వెళ్ళాలా వద్దా డిసైడ్ అవుదామని బాబా దగ్గర చీటీ పెట్టాను, వెళ్ళాలా బాబా అని. వెళ్ళు అని చెప్పి బాబా చెప్పారు. వెళ్ళి నేను ఒక 6-7 మంత్స్ ఉన్నాను కర్నూలులో. ఎంత పేషెంట్ లోడ్ అంటే పాజిటివ్ కేసెస్తోనే ఉండేదాన్ని అనమాట. నేను పీపీఈ కిట్ వేసుకున్నా కూడా అందరికీ పాజిటివ్స్ వచ్చేసేది. కానీ నేను ప్రతి వారం డ్యూటీస్ చేసేదాన్ని. ముందు ఇంటికి వచ్చే ముందు టెస్ట్ చేసుకునే వెళ్ళేదాన్ని. ఎప్పుడు చేసుకుని నాకు నెగిటివ్ వచ్చేది. మిగతా నా పక్కన ఉండే వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చేది. అసలు నా పక్కన ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, ఆయన పాజిటివ్ వచ్చారు. మేమిద్దరం కలిసి ఆ రోజు నైట్ డ్యూటీ చేసాము. మరుసటి రోజు సార్కి పాజిటివ్ వచ్చింది, మేడంకి పాజిటివ్ వచ్చింది, నాకు నెగిటివ్ వచ్చింది. వాళ్ళందరూ అడుగుతున్నారు, నీకెందుకు నెగిటివ్ వచ్చింది, మళ్ళీ చేయండి, నీకెందుకు నెగిటివ్ వచ్చింది అని డౌట్ అనమాట. ఎంత టఫెస్ట్ స్టేజ్లో ఉన్నా బాబా మురళి, ఎర్లీ మార్నింగ్ లేయడము, మెడిటేషన్ చేసుకోవడము, బాబా మురళి రాయడము, చదువుకోవడము, 4 పాజిటివ్ పాయింట్స్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ లక్కీ, ఇలా రాసుకొని నా డే స్టార్ట్ చేస్తాను. ఇదైతే ప్రతిరోజు నా డేలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట, ప్రతిరోజు. తర్వాత ఇంకొకటి, రీసెంట్గా నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఒక ఫంక్షన్కి వెళ్ళి, మా కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నాము. మా తప్పు లేదు, మా జూనియర్ నేను వెళ్తూ ఉన్నాము. బ్యాక్ సైడ్ నేను కూర్చున్నాను, ఒక కార్ వచ్చి మమ్మల్ని గుద్దింది. అసలు ఎంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అంటే, నేనే వెనక ఉన్నాను, నాకే దెబ్బలు ఎక్కువ తగలాల్సింది. కింద పడ్డాను. అసలు చిన్న గాయం లేకుండా బయటపడ్డాము మేము. ఇంత ముందమ్మాయి కన్నా కూడా గాయాలు ఉన్నాయి, కానీ నాకు ఏ గాయం లేకుండా బయటపడ్డాను. ఇదొక అనుభవము. ఇంకొక అనుభవం వచ్చి, నేను ఇంటర్ చదివేటప్పుడు నేను విజయవాడలో చేశాను. అప్పటికి నాకు ఈ జ్ఞానం ఏమి తెలియదు. నేను శివుడి భక్తురాలిని. ఎంత అంటే ఇంకా ప్రతిరోజు వెళ్ళేదాన్ని కదా. అక్కడ నాకు గుడిలో ఏమి ఉండదు. హాస్టల్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. అమ్మని అడిగేదాన్ని, అమ్మ ఎట్లా చేయాలి, నేను ఎలా దేవుడిని తలుచుకోవాలి. అమ్మకి ఏం తెలియదు అప్పుడు. అమ్మ ఏం చెప్పిందంటే, ఎర్లీ మార్నింగ్ నేను 2కే లేస్తాను, చదువుకునేదాన్ని. అందరూ ఎర్లీ నైట్ 12-1 వరకు చదువుకు, నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ 2కి లేసి కూర్చునేదాన్ని. 2కి లేసి కూర్చొని అమ్మ చెప్పించడం ఏంటంటే, నువ్వు కళ్ళు మూసుకొని ఒక 5 మినిట్స్ ఒక శివలింగాన్ని ఊహించుకొని నీ చేతులారా ఎర్ర బొట్టు పెట్టు, ఇలా చెప్పేదన్నమాట అమ్మ. ప్రతిరోజు ఎర్ర బొట్టు పెట్టేదని, అది మెరుస్తూ ఉండేదన్నమాట. నేను కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసేటప్పుడు మెరుస్తూ ఉండేది. అప్పటికే నాకు తెలియదు, ఇప్పుడు నేను అనుభవం అవుతున్నా అదంతా శివబాబా అని. అలా చేసేదాన్ని. అక్కడ 3000 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అందరిలో కన్నా 5 మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అందులో నేను ఒకదాన్ని. అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పేది, ఎంత ఎదిగినా ఒదిగుండు.
అది అదొక్కటి నేను చాలా పాటించేదాన్ని. ఇప్పుడైతే మాత్రం శివబాబానే అన్నీ నాకు. థ్యాంక్ యూ.